వ్యక్తిని చంపేశారు అంటే ఏం జరుగుతోంది తిరుమల కొండ మీద? దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? తిరుమల కొండ మీద మాడ వీధుల్లో ఒకటి తాగేసి మీకు ఏ లిక్కర్ కావాలని నేను అమ్ముతాను, ఎంత కావాలని అమ్ముతానని మాడ వీధుల్లో నన్ను ఎవడేం చేయలేడని తిరిగితే ఏం చేస్తారు ప్రాయశ్చిత్తం? దానికి ఎవరిని బాధ్యులు చేసి శిక్షిస్తారని అడుగుతున్నాను. ఈరోజు బిర్యానీ పొట్లాలు దొరుకుతాయి కొండ మీద, డ్రోన్ కెమెరా ఎగరేస్తారు, చెప్పులు వేసుకొని వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చి మన వీడియోలు మీరే చూసారు టీవీలో. మా ఛానల్ కాదు, అన్ని ఛానల్లో వస్తున్నాయి. ఎలా జరుగుతుంది? ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, అందరి నిర్లక్ష్యం వల్ల ఈరోజు టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎవరు కూడా దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకోకుండా ఎదురుదాడి చేస్తూ ఈరోజు మా మీద కేసులు పెడతాం, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ మళ్ళీ మా మీద ట్విట్టర్లో భయపడి పారిపోయామని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. సింగిల్గా అయినా వస్తాము, ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు దమ్ముంటే ఎవడైతే ట్వీట్ చేశాడో వాడిని రమ్మనండి. పోలీసులను పెట్టుకొని 1000 మందిని ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని నించున్నాడు అంటే ఎంత పిరికి పందో అక్కడ అర్థమవుతుంది. ఈరోజు తిరుపతిలో పుట్టి